దిస్ ఇస్ హర్ష ఫ్రమ్ దిహార్ ఎస్టేట్. వెల్కమ్ టు పార్ట్ 2. ముకిలా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఈ RR7 రోడ్ డైరెక్ట్ ముకిలా నుండి పాస్ అవడం వల్ల మనకి రోడ్స్ అన్ని చాలా వైడ్గా అనిపిస్తాయి. అండ్ ఈ RR7 రోడ్ వచ్చి డైరెక్ట్ శంకర్పల్లి హైవే కనెక్ట్ అవుద్ది. ఈ శంకర్పల్లి హైవే ముకిలాకి టచ్ అవడం వల్ల ఈ రోడ్ అంతా మీకు చాలా డెవలప్మెంట్స్ కనిపిస్తాయి. ఐదర్ కమర్షియల్గా కానీ, రెసిడెన్షియల్గా కానీ, లేదా లేఅవుట్స్లో కానీ ఈ రోడ్లో కూడా మీకు చాలా డెవలప్మెంట్స్ కనిపిస్తాయి. అండ్ ముకిలాలో కనెక్ట్ చేసే ఇంటర్నల్ రోడ్స్ కూడా అంత నేరోగా ఉండవు, వైడ్గానే ఉంటాయి. ఈ కొండకల్ నుంచి వెళ్ళి శంకర్పల్లి హైవే కనెక్ట్ అయ్యే రోడ్ కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది. సో దీనివల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ముకిలాలో ఎక్కడా మనకి కంజెస్టెడ్గా ఫీల్ రాదు. సో ఈ ముకిలా రోడ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ముకిలాలో మేజర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో, దాని కాస్ట్స్ ఏమున్నాయో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.